పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధరలను నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు నగరంలో వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. బుధవారం ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం సమీపంలో ఖాళీ గ్యాస్ సిలిండర్ ను పక్కన పెట్టి కట్టెల పొయ్యిపై వంట చేస్తూ తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆప్ నాయకులు మాట్లాడుతూ వంట గ్యాస్ ధరలను పెంచి కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి కుటుంబాలపై భారాన్ని మోపిందని మండిపడ్డారు. పెరిగిన ధరల కారణంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తదుపరి ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మకు చీర కట్టి గాజులు తొడుగుతూ నిరసన చేపట్టారు. వెంటనే వంట గ్యాస్ ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ఈ మోడీ ప్రభుత్వం మనకి ఈ రోజున వచ్చేసి ఎల్పీజీ గ్యాస్ ధరలు ఇలా పెంచితే ఎలా ఆడవాళ్ళు ఎలా భరిస్తారు? అది బడ్డెన్ ఎంతవరకు పడుతుంది? ఈ రోజులలో నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఉప్పులు పప్పులు ప్రతి ఒక్కటి పెంచేశారు. ఎల్పీజీ గ్యాస్ అలాగే వచ్చేసి 60 రూపాయలు పెంచారు ఇంట్లో యూజ్ చేసుకునేటి. అలాగే కమర్షియల్ వాటికి వచ్చేసి 155 రూపాయలు పెంచారు. ఆటో అన్నలు కూడా బాధపడుతున్నారు. ఎల్పీజీ వాడే ఆటో వాళ్ళని కూడా వాళ్ళకి గిట్టుబాటు ధర రావట్లేదని. ఈ రోజున చూసుకుంటే మొత్తం దేశంలో అప్పులు ఏమో వచ్చేసి అదాని అంబానీ మెహుల్ చౌకీ వాళ్ళందరికీ అప్పులు ఇస్తాడు, మాఫీలు అంటారు. సామాన్య ప్రజల మీద వచ్చేసి ఇలా భారం మోపుకుంటూ నడ్డి వీరుస్తూ ఈ రోజున మోడీ ప్రభుత్వం ఏం చేయాలనుకున్నది? దేశాన్ని అప్పుల పాలు చేసిండు. వచ్చే 11 సంవత్సరాలు కాలేదు కానీ ఎంత 250,000 కోట్ల అప్పులు చేసిండు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు దగ్గర మనకి ఎన్ని 60,000 కోట్ల అప్పులు ఉంటే 11 సంవత్సరాలు అంటే వాళ్ళు 50 సంవత్సరాలలో వచ్చేసి 65,00,000 కోట్ల అప్పులు చేస్తే వీళ్ళు వచ్చేసి వచ్చి రాగానే 11 సంవత్సరాలు మరి డెవలప్ ఏమైనా అయినా అంటే అటు కూడా కాలేదు. ఎంతసేపు వచ్చేసి అచ్చేదినంటాడు, సచ్చేదని తీసుకొచ్చాడు. మనందరూ సామాలు ఇప్పుడు వచ్చేసి అంత టైపులో ఉన్నది. నిత్యావసర వస్తువులు తట్టుకోలేక, ధరలు తట్టుకోలేక ఒక్క పూట తినాలంటేనే కష్టంగా ఉన్నది. అలాంటి టైపులో ఉన్నది ఇప్పుడు రాష్ట్రంలో వచ్చేసి దేశంలో పరిస్థితి ఈ విధంగా ఉన్నది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇంత బడ్డన్ పడితే ఎవరిని అడగాలి? మాఫీ చేయమని చెప్పేసి ఎవరిని అడిగిండు? ఎవరు అప్పులు ఏమన్నాడు? ఆయనని మోడీని వచ్చేసి వాళ్ళకి అప్పులు ఎందుకు ఇచ్చాడు? ఎవరిని అడిగాడా? అప్పులు ఇచ్చేటప్పుడు ప్రజలను అడుగుతున్నాడా? అలాగే వచ్చేసి మళ్ళీ మాఫీ చేసేటప్పుడు ఏమన్నా అడుగుతున్నా అంటే ఓన్లీ బడాబాబుల కోసమే ఈ బీజేపీ ప్రభుత్వం మోడీ గారు ఉన్నారు తప్ప సామాన్య ప్రజలకు అసలుకి న్యాయం చేసే విధంగా లేడు. ఈ రోజున బడ్డన్ వచ్చేసి ఈ విధంగా పడుతుందంటే మనం వచ్చేసి ఖచ్చితంగా రేట్లు వెంటనే తగ్గించాలని చెప్పేసి ఈ మోడీ గారిని కోరుతున్నాం. చేత కాకపోతే పోయినసారి స్మృతి ఇరానీ వచ్చేసి 400 రూపాయల సిలిండర్ ఉంటే గాజులు పంపించింది మన్మోహన్ సింగ్. మరి